వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకే దేశం ఒకే పన్ను. ఇకపై దేశ ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ అడుగు పెట్టబోతోంది. ఎన్నో తర్జన భర్జనలు, సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత జీఎస్టీ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. చరిత్రాత్మక వస్తు సేవల పన్నుకు అమలు కలిగించేలా 4 బిల్లులను కీలక బిల్లులుగా లోక్సభలో ఆమోదముద్ర పడింది. ఇంతకీ జీఎస్టీ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉండబోతోంది? వేటి రేట్లు తగ్గుతాయి? ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి? దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను వసూలు చేయాలన్న ప్రతిపాదనలోంచి పుట్టుకొచ్చిన అంశమే జీఎస్టీ. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. తెలుగులో చెప్పాలంటే వస్తు సేవల పన్ను. 15 ఏళ్లకు పైగా ఈ విధమైన పన్నుల విధానం అమల్లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. 2011లో యూపీఏ హయాంలో నాటి విత్త మంత్రి పి చిదంబరం ఈ బిల్లు గురించి ఆ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత దీని గురించిన చర్చే జరగలేదు. కానీ మోడీ సర్కార్ పీఠమెక్కిన తర్వాత దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 2 ఏళ్లుగా ఈ జీఎస్టీ బిల్లు గురించి ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏప్రిల్ 1 నుంచే దాన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంది. కానీ గత ఏడాది రాజ్యసభలో బిల్లులకు కొన్ని సవరణలు ప్రతిపాదించడంతో మళ్లీ బిల్లు లోక్సభ గడప తొక్కింది. మార్చి 29న సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం జీఎస్టీని అమల్లోకి తీసుకువచ్చేందుకు అవసరమైన 4 కీలక బిల్లులకు లోక్సభలో ఆమోదముద్ర పడింది. ఉగాది పర్వదినం రోజున నూతన భారత్లో నూతన చట్టం ఆమోదించినందుకు దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ అభినందనలని మోడీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మొత్తంగా జీఎస్టీకి మార్గం సుగమం కావడంతో భారత ఆర్థిక వ్యవస్థ మరో గొప్ప మేలి ప్రారంభానికి సిద్ధమవుతోంది. బుధవారం సభలో 7 గంటలకు పైగా సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ, రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లింపు బిల్లులకు అంగీకారం తెలిపింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలన్నీ వీగిపోయాయి. 2 తీర్మానాలను ఓటింగ్ ద్వారా, మిగిలిన వాటిని మూజువాణి ఓటు ద్వారా సభ తిరస్కరించింది. తృణమూల్, సమాజ్వాదీ, అన్నా డీఎంకేలు మద్దతు తెలపడంతో బిల్లులు లోక్సభలో ఆమోదం పొందాయి. దీంతో మరోసారి రాజ్యసభ ముంగిటకు వెళ్లనున్నాయి. అక్కడ కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి అంగీకారం ముద్ర పడితే జూలై 1 నుంచే ఈ జీఎస్టీ అమల్లోకి వస్తుంది. దీంతో ఒకే దేశం ఒకే పన్ను అమలు చేయాలన్న కేంద్ర సంకల్పం నెరవేరుతుంది. ఇలా జీఎస్టీతో దేశమంతటా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయడం ద్వారా ధరలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. జీఎస్టీ అమలును ఏడాది పాటు పరిశీలించిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని దీని పరిధిలోకి తీసుకొచ్చే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. హవాయి చెప్పులకు, BMW కార్లకు ఒకే పన్ను ఉండదు కదా అని చమత్కరించిన జైట్లీ ఏ వస్తువు ఎవరు వినియోగిస్తున్నారు, ఏ కారణానికి వాడుతున్నారన్న అంశాలు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత పన్నుల స్లాబులు నిర్ణయించినట్టు జైట్లీ తెలిపారు. ఇప్పటివరకు ఆహార పదార్థాలపై పన్నులు లేవని, ఇక మీదట జీఎస్టీలో కూడా ఇదే విధానం కొనసాగుతుందని అన్నారు. So GST Council is India's first federal institution where sovereignty of the center and the states in relation to indirect taxes has been pooled together in a federal institution. Now, to create India's first federal institution, it is incumbent on all of us to make sure that this federal institution works. And therefore, in order to make this federal institution works, the delicate balance between what the center and the states have unanimously agreed is almost a federal contract. It's a federal contract with a constitutional sanction, which if any of the contracting party says, I unilaterally get out of it, or I will legislate something different. So can there be a situation that all the 32 legislatures say, I will make 1 or 2 changes to the law that we have all agreed? Now, if 32 different changes come and 32 different laws come, then GST becomes difficult, if not impossible, to implement. Therefore, while we discuss this law, we are free to make our recommendations to the council, which I as your representative will carry to the council. But at the same time,
we will have to honor this federal relationship which we have established by way of pooled sovereignty. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ అమలు కోసం పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించడానికి తెరపైకి తీసుకొచ్చిన అంశమే జీఎస్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే వస్తువులు లేదా సేవల సరఫరాపై విధించే సమగ్ర పన్ను. ప్రస్తుతం 150కి పైగా దేశాలలో జీఎస్టీ అమల్లో ఉంది. ప్రస్తుత పన్ను విధానంలో ఒక వస్తువు వినియోగదారుని చేరాలంటే ముడిసరుకు నుంచి తయారీ, హోల్సేల్, రిటైల్ ఇలా అన్ని దశలు దాటుకుంటూ రావాలి. ఇక సేవల విషయంలో కూడా ఇలాగే 2-3 స్థాయిలు ఉంటాయి. ఇలా ఈ ప్రతి ఒక్క దశలోనూ కొంత విలువ పెరుగుతుంది. ఇలా పెరిగిన ప్రతిసారి దాని మీద పన్ను పడుతుంది. అంటే అన్ని దశల్లోనూ పన్ను కట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో చెల్లించిన పన్ను మీద ఆ తర్వాత దశలో పన్ను పడుతుంది. ఇలా అన్ని దశలు దాటే వరకు పన్ను మీద కూడా పన్ను పడుతుంది. కానీ జీఎస్టీ అమలైతే ఇన్ని స్థాయిల్లో పన్నులన్నీ రద్దై ఒకే ఒక్క పన్ను పడుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్లు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయ్ ఇలా రకరకాల పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. ఇలాంటి సౌలభ్యమే కాదు, జీఎస్టీతో పన్నుల వసూలు కూడా చాలా సులభంగా మారుతుంది. పన్నుల ఎగవేతను చాలా వరకు అరికట్టవచ్చు. పన్నుల విధానం పారదర్శకంగా ఉంటుంది. అంతేకాదు కొన్ని రకాల వస్తువులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. దీంతో ఆ వస్తువుల ధరలు బాగా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక ఇప్పటి వరకు ఉన్నట్టుగా ఆహార ధాన్యాలు, పాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్, మటన్ వంటి నిత్యావసరాలపైన ఎలాంటి పన్నులు ఉండకపోవచ్చు. అయితే అన్ని వస్తువులపైన ఒకే జీఎస్టీ అమల్లోకి రాదు. వస్తువుల వినియోగం, వాటి అవసరాలను బట్టి జీఎస్టీని 4 కేటగిరీలుగా విభజించారు. అంటే జీఎస్టీలో 5%, 12%, 18%, 28% ఇలా 4 స్లాబులుంటాయి. ఇందులో 5% స్లాబులోకి వంట నూనెలు, మసాలా దినుసులు, టీ, కాఫీ పొడి వంటి నిత్యావసరాలు వస్తాయి. ఇక 12% స్లాబులోకి కంప్యూటర్లు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్ వంటివి వస్తాయి. ఇక 18% స్లాబ్లోకి సబ్బులు, నూనెలు, షేవింగ్ సామాన్లు, ఇతర కాస్మెటిక్స్ వంటివి వస్తాయి. ఇక అన్నింటికన్నా ఎక్కువ స్లాబ్ అయిన 28% కిందకి లగ్జరీ వస్తువులైన పొగాకు ఉత్పత్తులు వంటి విలాస వస్తువులు, ఇతర విలాస సేవలు వస్తాయి. మొత్తంగా ఇకపై అమల్లోకి వచ్చే జీఎస్టీతో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ధరలు బాగా తగ్గుతాయి. అంటే సబ్బులు, షాంపులు, బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్లు, బ్యాటరీలు, ఇతర మేకప్ సామాన్లు, రెస్టారెంట్ భోజనాలు, చిన్న కార్లు, డిటిహెచ్ డిష్లు, పెన్నులు, సైకిళ్లు వంటి వాటి రేట్లు బాగా తగ్గుతాయి. ఇక లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ హోటల్ రూమ్ ధరలు, కొన్ని రకాల ఎనర్జీ డ్రింకుల వంటి వాటి రేట్లు పెరుగుతాయి.